ఏవీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం శనివారం వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చాడా మరియా సురేఖనా వెల్కమ్ టు ఏవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం శనివారం వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చాడ మరియా సురేఖ ఆవిష్కరించారు. వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియా సురేఖ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు వానజస్సల అధ్యక్షులు ఎనుగందుల రవీందర్ గుప్తా, డివిజన్ అధ్యక్షులు కటకం కుమార్ స్వామి, వర్ధనపేట మండల నాయకులు మునుకుంట్ల దేవేందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక దోపిడీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి జరుగుతుంది కాబట్టి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలంటే ఒక పార్టీని స్థాపించాలి, అది తెలుగుదేశం పార్టీ అయి ఉండాలి, తెలుగు ప్రజల కోసం అని చెప్పి నందమూరి తారక రామారావు 1982లో పార్టీని స్థాపించడం జరిగింది. బీసీ, ఎస్టీ, మైనార్టీల అణగారిన కులాలకు న్యాయం జరిగింది. 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు వచ్చినప్పుడే పెట్టడం జరిగింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటరానితనాన్ని నిర్మూలించి ఆయన కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధులు చేసి హైదరాబాద్ను కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు వల్ల, ఎన్టీ రామారావు వల్లనే, తెలుగుదేశం పార్టీ వల్లనే అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నా. మా పార్టీ పండుగ ఈరోజు. ఈ కార్యక్రమానికి వచ్చిన మండల నాయకులు, ఐలోన్ మండల నాయకుడు అరూరి కుమారస్వామి, మా దేవేందర్ అన్న, తర్వాత ఇక్కడ మన వెలగందుల రవీందర్ గుప్తా, ఉమ్మడి వాణిజ్య సెల్లు అధ్యక్షుడు, తర్వాత కట్కం కుమారస్వామి, బాబు బర్ల కంజర్ల బాబన్న, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు, తర్వాత సుజను, కర్ణాకరు, రమేషు, ఏలియా, బర్ల ఏలియా పార్టీ వీరాభిమాని, వీళ్ళందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్, అమరహే ఎన్టీఆర్, జై మరియక్క.